నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ అరుణ. ఎప్పుడు ఎండలతో మండిపోయే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, ఖతర్, ఒమాన్ వంటి అరబ్ దేశాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో ఎండలు, వేడిగాలులు ఉండాలి. కానీ అనూహ్యంగా కుంభవృష్టి వానలు పడడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వరదలతో కార్లు, వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా వర్షపాతం తక్కువగా ఉండే ఎడారి ప్రాంతాల్లో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నెల 23న ప్రారంభమైన వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో 100 నుంచి 500 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ఎడారి దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా దుబాయ్లో సాధారణంగా సంవత్సరానికి సుమారు 100 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే ఉంటుంది. కానీ ప్రస్తుతం 152 మిల్లీమీటర్లు నమోదవడంతో పరిస్థితి మారిపోయింది. రోడ్లు నీటితో నిండిపోవడం, ట్రాఫిక్ అంతరాయం కలగడం, ఇల్లు, కమర్షియల్ భవనాలు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థలు సరిగా లేకపోవడం వల్ల చిన్న వర్షాలే పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. అసలు ఇలా ఒక్కసారిగా భారీ వర్షాలు పడ్డానికి ప్రధాన కారణం క్లైమేట్ చేంజ్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే మిడిల్ ఈస్ట్ దేశాలు ఈ పరిస్థితిని ఒక అవకాశంగా కూడా చూస్తున్నాయి. వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను పెంచుకోవడం, వ్యవసాయానికి ఉపయోగించడం వంటి చర్యలపై దృష్టి పెడుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు మౌలిక వస్తువులను మెరుగుపరిచే పనులు ప్రారంభించారు. వర్షాల సమయంలో ప్రజలు బయటకు రావద్దని, ప్రైవేటు వాహనాలు వినియోగించవద్దని ప్రభుత్వాలు సూచించాయి. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నాయి. అలాంటి సౌకర్యం లేని ఫ్యాక్టరీలో మాత్రం ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. మొత్తానికి మిడిల్ ఈస్ట్లో ఈ భారీ వర్షాలు కొత్త పరిణామంగా కనిపిస్తున్నాయి. ఇది వాతావరణ మార్పుల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ పరిస్థితిని సవాలుగా మాత్రమే కాకుండా అవకాశంగా తీసుకుని సరైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9+ న్యూస్.